హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం కుదరలేదండి. న్యూ హౌస్ షిఫ్టింగ్ అయిందనమాట. సో ఇంట్లో అన్ని పనులు కూడా చేసుకోవడం, బిజీగా ఉండడం వల్ల వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను. నిన్న కమ్యూనిటీలో పోస్ట్ పెట్టినప్పుడు చాలామంది అక్క హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పి చాలామంది అడిగారండి. తప్పకుండా చేస్తానండి, మీకు యూజ్ అయ్యే టిప్స్ కూడా ఇస్తాను. అయితే ఇంకా చిన్న పనులు ఉన్నాయన్నమాట. కొన్ని కొనాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత నీట్గా బ్యూటిఫుల్గా ఒక మంచి హోమ్ టూర్ని షూట్ చేస్తానండి. షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఈరోజు వీడియోలో పెరుగు ఆవళ్ళని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. చాలామందికి పెరుగు ఆవళ్ళు చేస్తే పెరుగు అనేది సరిగా పీల్చకుండా గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలా కాకుండా చిన్న టిప్స్ పాటిస్తే సాఫ్ట్గా ఫ్లఫీగా పెరుగు వళ్ళు వస్తాయండి. అది ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. గ్రైండర్ లేకుండా మిక్సీ జార్లోనే మనం ఈ పప్పుని రుబ్బుకుని వడల్ని వేసుకుంటున్నాం అనమాట. సో లేట్ చేయకుండా పెరుగు వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం పప్పుని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 3/4 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకుని ఫస్ట్ వాష్ చేసేసుకుని తర్వాత 4 గంటల నుంచి 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. మీరు ఓవర్ నైట్ అన్నా నానబెట్టుకోవచ్చు. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని గట్టిగా పప్పుని రుబ్బుకుని పెట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకుంటే మీకు నీళ్ళు అనేవి తక్కువ పడతాయి కాబట్టి పప్పు బాగా నలుగుతుంది. పప్పు రుబ్బుకునేటప్పుడు నీళ్లు ఎక్కువ కనుక పడితే మీకు వడలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అందుకని వీలైనంత తక్కువ నీళ్లు వేసుకుని ఇలా గట్టిగా పిండిని రుబ్బుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి చిటికెడంతా వంట సోడా వేయండి. మనం మిక్సీ జార్లో రుబ్బుకున్నాం కాబట్టి ఫ్లఫీనెస్ రావడం కోసం చిటికెడంత మాత్రమే వంట సోడా వేస్తున్నాము. అదే మీరు గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే ఈ వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ ఇంకా వంట సోడా వేసిన తర్వాత పిండిని బాగా బీట్ చేసుకోవాలండి. స్పూన్తో ఈ విధంగా కనీసం 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేయడం వల్ల ఈ పిండిలోని ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి వడలు ఫ్లఫీగా వస్తాయి, స్పంజీలా వస్తాయి. అప్పుడే ఈ వడలు పెరుగుని లోపల వరకు బాగా పీల్చుకుని సాఫ్ట్గా తయారవుతాయి. సో ఇలా కనీసం 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసి నీళ్ళల్లో వేయండి. స్పాంజ్ లాగా పైకి తేలుతుంది అనమాట. సో పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇలా తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికి పెరుగుని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి 4 కప్పుల దాకా చిక్కటి పెరుగుని తీసుకోండి. మనం 3/4 కప్పు పప్పు తీసుకున్నాం కదా. సో దానికి 4 కప్పుల దాకా పెరుగు తీసుకోవాలి. పెరుగు వడకి పెరుగు ఎక్కువ ఉంటేనే డ్రై అయిపోకుండా కమ్మగా ఉంటుందన్నమాట. పెరుగు బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇలా ఒక కవర్ని తీసుకుని మెత్తగా చిలికి పెట్టుకోండి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి మజ్జిగలాగా చేసుకుని పెట్టుకోవాలి. అటు గట్టి పెరుగులాగా ఉండకూడదు, అలాగని పలుచటి మజ్జిగలా కూడా ఉండకూడదు. ఇలా చిక్కగా మజ్జిగను చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే సన్నగా తురుము పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం తరుగును వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత 4 ఎండుమిర్చిని తుంపుకుని వేసుకోండి. ఈ తాలింపుని కొద్దిసేపు ఫ్రై చేయండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా వేసుకుని ఫ్రై చేయండి. ఫైనల్గా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని వేసేసి ఒకసారి కలిపేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని మనం తయారు చేసి పెట్టుకున్న చిక్కటి మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసేయండి. కొత్తిమీరని స్కిప్ చేయకండి. పెరుగు వడలోకి కొత్తిమీర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసేసిన తర్వాత బాగా కలుపుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి పెరుగు రెడీ అయిపోయింది. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాం. వడలు వేసుకోవడానికి చేతిని కొద్దిగా తడుపుకుని కొద్దిగా పిండి తీసుకుని వడల్లాగా ఒత్తేసుకోవటమే. చేత్తో డైరెక్ట్గా వడలు వేయడం కష్టము అనిపిస్తే ఇలా టీ స్ట్రైనర్ని వాడండి. చక్కగా రౌండ్గా ఫ్లఫీగా మంచి షేప్లో మంచి సైజులో వస్తాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇలా వడలన్నీ కూడా ఒత్తుకుని వేసేసుకోండి. ఆయిల్కి పట్టే విధంగా 4 లేదా 5 వడల్ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా అటు ఇటు కూడా తిప్పుకుంటూ మధ్యలో కూడా చక్కగా వేగేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈవెన్గా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా వేగిన తర్వాత వీటిని వెంటనే తీసుకుని వాటర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో వడల్ని వేయటం వల్ల
మజ్జిగని పీల్చుకునే గుణం అనేది వీటికి వస్తుందన్నమాట. మరీ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. వాటర్లో జస్ట్ 2 to 3 మినిట్స్ పాటు డిప్ చేసి వెంటనే ఈ వడల్ని పిండేసి మనం పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువసేపు ఉంచేసినా నీళ్ళు మొత్తం పీల్చేసి చప్పగా అయిపోతాయి. సో అందుకని జస్ట్ 2 మినిట్స్ పాటు ఉంచి తర్వాత పిండేసి ఆ వడల్ని పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని వడలు వేసుకుని పెరుగులోకి వేసేసుకోండి. పెరుగు కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇలా చేసిన తర్వాత మీరు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఈ వడలు పెరుగులో వేసిన తర్వాత జస్ట్ ఒక అరగంట పాటు నానితే సరిపోతుందన్నమాట. అరగంట తర్వాత వీటిని తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్టీ సాఫ్ట్గా ఉండే పెరుగు వడ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ టైం మీరు పెరుగు వడ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా బయట రెస్టారెంట్లో తిన్నట్టుగానే పెరుగు వడ టేస్ట్ వస్తుందన్నమాట. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.